హాయ్ ఫ్రెండ్స్, నేటి వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా. ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఈ కట్ వర్క్ పర్ఫెక్ట్గా రావాలండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది రైట్ సైడ్ వేసుకోవాలండి. మెయిన్ క్లాత్ లైనింగ్ దానిపైన వేసుకోవాలి. ఇలా ఇప్పుడు పిన్నిస్ పెట్టుకుందామండి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని పిన్నిస్ పెట్టుకోవాలి. ఇలా పెట్టాను కదా. ఇప్పుడు దీన్ని ఉల్టా వేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ సైడ్ నుంచి కుట్టాలి. ఇలా మొత్తం ఇవన్నీ కుట్టాలండి. ఇప్పుడు ఇది మొత్తం కుట్టాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ చూద్దాం. చూసారా, ఇది మొత్తం కుట్టాం కదా. ఇప్పుడు పిన్స్ తీసేద్దాం. ఈ కట్ వర్క్ సైడ్ కట్ చేసుకోవాలి మొత్తం క్లాత్. ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి కట్స్ పెట్టుకుందామండి. కట్ వర్క్ మంచిగా పర్ఫెక్ట్ షేప్లో రావాలి కదా. ఇలా కట్స్ పెట్టుకోవాలి ఈ మూలల దగ్గర. దీన్ని రివర్స్ తీద్దాం. చూసారా ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. కట్ వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా. ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు దీని పైన సైడ్ నుంచి కుట్టు వేసుకోవాలి. ఇవి ఇట్లా మంచిగా సెట్ చేసుకోవాలండి, రౌండ్ షేప్ వచ్చేలాగా. చూసారా ఫ్రెండ్స్, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని చుట్టూ జాయింట్ వేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ చిన్న పీస్ పడుతుందండి. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, జాయింట్ చేసుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. అలాగే రెండో హ్యాండ్ కూడా కుట్టుకున్నాను చూడండి. ఇలా వచ్చిందండి బ్యాక్ నెక్ అయితే. ఇప్పుడు ఇది ఎలా కుట్టుకోవాలో నీట్గా చూద్దామండి. ఇది రైట్ సైడ్ వేసుకోవాలి మెయిన్ పార్ట్. తర్వాత పైనుంచి లైనింగ్ ఇలా వేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇది వర్క్ ఇక్కడ సైడ్ వస్తుంది కదండి. ఇది కుట్లలోకి వెళ్తుంది కదా. ఈ వర్క్ మనం పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో తెలుసా, చెప్తాను చూడండి. ఈ రెండు సైడ్లు ఇలా ఫోల్డ్ చేయాలి ఒక దగ్గరికి. ఇలా వేసుకున్నాం కదా. ఇవి సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా క్రాస్ రావాలి. ఇలా క్రాస్ వచ్చి ఇక్కడ ఎండ్ చేయాలి. ఓకేనా. ఇలా క్రాస్ వేసుకోవాలి కుట్టు. చూసారా, ఇలా క్రాస్ వేసుకున్నాను కుట్టు. ఇప్పుడు దీన్ని ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం. ఇలా దగ్గరికి వస్తుంది చూసారా. ఇప్పుడు ఎలా వచ్చిందో మనము నెక్ దగ్గర నుంచి వస్తుంది ఈ కట్ వర్క్ మొత్తం. ఇప్పుడు ఓకేనా. ఇప్పుడు ఇది ఎలా కుట్టాలో చూద్దాం. ఇప్పుడు దీనిపై నుంచే పిన్స్ పెట్టుకోవాలి.
చూసారా ఫ్రెండ్స్, ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ వేసుకుందాం. ఇప్పుడు దీని చుట్టూ కుట్టు వేద్దాం, కట్ వర్క్ చుట్టూ. ఇప్పుడు ఇది కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ కట్ వర్క్తో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, ఇది కట్స్ పెట్టుకుందాం. కట్స్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఉల్టా చేసి తీసుకుందాం. కట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిన్నిస్ తీసేద్దాం. ఇది దీన్ని ఈ లైనింగ్ అనేది వెనకాల సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వెనకాల సైడ్ వేసుకోవాలి. ఇప్పుడు ఉంది కదా, ఈ కట్స్ ఉన్నాయి కదా, అప్పుడు వాటిని ఇలా 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 అనుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మంచిగా సెట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రౌండ్స్ని ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి. ఇవి ఇలా 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 ఇవన్నీ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నేనైతే మంచిగా సెట్ చేసుకున్నాను. ఇలా నీట్గా వస్తుందండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఇలా నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూ ఇలా కుట్టు వేసుకోవాలండి. ఈ కట్ వర్క్ ఏ షేప్ ఉందో ఆ షేప్లో మనం నెక్ చుట్టూ కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కుట్టు వేయడం అయిపోయిందండి. ఇప్పుడు దీని చుట్టూ జాయింట్ చేసుకుందాం. లైనింగ్ని జాయింట్ చేయడం అయిపోయిందండి. ఇది ఇప్పుడు మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేయాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్ అయితే ఇలా కుట్టుకోవాలండి. కంప్యూటర్ వర్క్ ఇలా కట్ వర్క్ వేయించుకుంటే సేమ్ ఇలానే కుట్టుకోవాలండి. ఇక్కడ నెక్ షోల్డర్ ఇలా పర్ఫెక్ట్గా రావాలో నేను చెప్పాను కదండి, సేమ్ అలానే కుట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా నేను నెక్ అయితే పర్ఫెక్ట్గా ఇలా కుట్టుకున్నానండి. ఇలా హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాను. హ్యాండ్స్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారా, హ్యాండ్స్ కూడా ఇలా కుట్టానండి. ఇలా పర్ఫెక్ట్గా ఇలా హ్యాండ్స్ కూడా ఇలా కుట్టాను. బ్యాక్ పార్ట్ కుట్టడం అయిపోయింది. షేప్ బెల్ట్స్ కుట్టుకున్నాను, హ్యాండ్స్ కుట్టుకున్నాను. చూసారా, ముందు పార్ట్స్ కూడా కుట్టుకున్నానండి. చూసారా, ముందు పార్ట్స్ కూడా కుట్టుకున్నాను. ఇక్కడ కట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా కట్ వర్క్ పెట్టాను. ఇలా వస్తుంది నెక్ అయితే. ఇప్పుడు దీన్ని ప్లేట్స్ పెట్టి బ్లౌజ్ స్టిచ్ చేద్దాం. చూసారా, ఇలా పెట్టుకున్నాను కదా, సేమ్ యాజ్ దిస్ దీనికి కూడా ఇలానే పెట్టుకోవాలి. రెండింటికి పెట్టానండి. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ పెట్టుకుందాం. ఇవి జాయిన్ చేసుకోవాలి షేప్ బెల్ట్స్. ఇప్పుడు దీని పైనుంచి కుట్టు వేసుకోవాలి. 2 షేప్ బెల్ట్ జాయిన్ చేశానండి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల పట్టి వేసుకుందాం. ఉక్సుల పట్టి కాజల పట్టి వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టుకుందామండి. ఇలా ప్లేట్స్ పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నడుము బెల్ట్ వేద్దాం.